నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే. రాజకీయాలలో, సినిమాలలో క్యాస్ట్‌ను వేరు చేసి చూడలేమండి. మీరేమన్నా సరే. నేను ఏకీభవిస్తున్నా. రైట్. హ్మ్. అసల ఇవి 2 చోట్ల అసల క్యాస్ట్ ఉండకూడదు. బట్ ఉంటది. అండ్ దురదృష్టవశాత్తు ఇంతకు ముందు ఇప్పుడు కొంచెం తగ్గింది. ఇది కాస్త సంతోషకరమైన విషయమే. అప్పట్లో క్యాస్ట్ ఫీలింగ్ కొన్ని కాలేజెస్‌లో విద్యార్థుల మధ్య చాలా పెద్ద ఎత్తునే ఉండేదటండి. అవును. అవును. దానికి మనం నిజం అని అనుకోవడానికి ఎగ్జాంపులే జగపతి బాబు గారు మొన్నన్నారు. కాస్త నేను క్యాస్ట్ గురించి మాట్లాడకపోతే ఇక్కడ ఇంతమంది క్యాస్ట్ పలానా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు. నిన్ను కొడతారు ఒక 2000 మంది వస్తారు అని ప్రిన్సిపల్ బెదిరించారంట. బెదిరించడం మీన్స్ వార్న్ చేశారంట అలా చేయొద్దమ్మా అని. హ్మ్. ఏం చెప్తారు మీరు? ఇది మీరన్నట్టు 100% కరెక్ట్ అది. హ్మ్. ఏది రాజకీయాల్ని, సామాజిక వర్గాన్ని, సినిమాల్ని, సామాజిక వర్గాన్ని, వివాహ బంధాలని, సామాజిక వర్గాన్ని వేరు చేసి చూడలేము. హ్మ్. అది ఒప్పుకోవాల్సిన జగమెరిగిన సత్యం. ఇప్పుడు కొంచెం అంటే వివాహ వ్యవస్థ ఇప్పుడు మారిందిలెండి. ప్రేమ వివాహాలు అవును. జాతీయ సమైక్యతగా పెరుగుతుంది. హ్మ్. మతాలకు అతీతంగా, ఖండాలకు అతీతంగా, మతాలకే అతీతంగా వెళ్తున్నప్పుడు సామాజిక వర్గాలది ఏముందిలేండి బొంగు. అదే కదా! ఆ. అసలు దేశంలో కాని కాకపోతే ఒకటండి. ఇక్కడ కులాలు, మతాలు అన్నీ చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంవత్సరం లేకుండానే విడిపోతున్నారు. బట్ చూడండి ఎవరో అమెరికా ఫిలిప్పీన్స్ అమ్మాయినో అమ్మాయి మన తెలుగు వాడిని చేసుకుంది. అమ్మాయి ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతుందో ఆ మధ్య యూట్యూబ్ లో చూసా. ఎంత బాగా కాపురం పద్ధతి చేసుకుంటున్నారో తప్ప ఫ్యామిలీగా. వైఫ్, హస్బెండ్, పద్ధతిగా. పిల్లలు బాగా అవును, 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 చదివించుకుంటూ అలాంటప్పుడు అనిపిస్తది ఏముందిలే ఏ దేశం అయితే ఏముంది అని. అవును, అవును. అదేలేండి, అంటే ఇద్దరి మధ్యన ఉండే అండర్స్టాండింగ్. ఒక్కొక్కసారి ఒకళ్ళు రైజ్ అయినా ఇంకోళ్ళు తగ్గిపోదాం, వీళ్ళది అయినా వాళ్ళు, వాళ్ళ సందర్భాలు వీళ్ళు, అలా ఉండాలి. నేనేం తక్కువ అంటే అంతే. అంతే ఇంకా. సో జగపతి బాబు గారి విషయంలో ఆయన కాలేజీలతో పాటు ఆయన బిడ్డ వివాహం సంబంధించి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయంట. చాలామంది హెచ్చరించారంట, నువ్వు ఎటు వెళ్తున్నావు, నీ సామాజిక వర్గం కాదని వేరే సామాజిక వర్గం వాడికి పెళ్లి చేయడానికి సిద్ధపడిపోతున్నావు, చూసుకో, నీ సంఘం వెలేసేస్తుంది లేదా నీ సామాజిక వర్గం వెలేస్తుంది. ఆయన లెక్క చేయలే. ఎందుకంటే ఆయన మనస్తత్వం ఎప్పుడు మారిందని కూడా ఒక సందర్భంలో ఆయన మీడియా ముఖంగా పంచుకున్నాడు. ఎట్లా అంటే ఆయన మొదట్లో ఏదో సినిమాలు చేశారండి, ఏదో అడవి సంథింగ్ ఏదో, అందులో అశ్విని గారు హీరోయిన్, అశ్విని కాదు ఐశ్వర్య గారి హీరోయిన్, పాత ఐశ్వర్య గారు, లక్ష్మి గారు కూతురు అంటారు ఆవిడ. చాలా సినిమాల్లో బొంగురు గొంతుకుతో ఉంటుంది. ఆకాశమంత సినిమాలో త్రిష తల్లిగా చేశారు. ఓన్ వాయిస్ తో. ఇప్పుడు పాపం ఆవిడ పరిస్థితి కూడా బాగాలేదంట, ఆస్తులు ఏం లేవు, మొన్న ఎక్కడో న్యూస్లో చూసాం. సో ఆవిడ హీరోయిన్గా, ఈయన హీరోగా ఏదో చేశారు. అప్పుడు మొదట్లో ఈయన ఓన్ డబ్బింగ్ కూడా కాదు, ఈయనకి ఘంటసాల రత్నకుమార్ గారు ఎవరో డబ్బింగ్ చెప్పేవారంట. సో అట్లాంటి జగత్ బాబు గారు వరుసగా 2-3 ఫ్లాప్లు అయ్యేసరికి, పైగా ఆయన నాన్నగారు జగపతి ఆర్ట్ పిక్చర్స్, విబి రాజేంద్ర ప్రసాద్ గారు అంటే పెద్ద పేరు. ఒక బిఎన్ రెడ్డి గారు తర్వాత అంత ప్రొడ్యూసర్ నేము ఇప్పుడున్న ప్రొడ్యూసర్లు కూడా లేదు, అంత పెద్ద పేరు ఉండేదట. జగపతి బ్యానర్ అంటే అంత మంచి అటువంటి జగపతి బ్యానర్ కొడుకు వీడు, ఈ పేరు జగపతి పెట్టేడుకున్నాడు. వీడు కనీసం వీడికి ఒక హిట్ లేదు, ఫట్టు లేదు, వీడేమి హీరో అనవసరం తీసుకొచ్చాడని రకరకాల విమర్శలు అంట. ఇంకా మానేద్దాము, ఎటో వెళ్ళిపోదాము, లేదంటే వ్యాపారం ఏదో చేసుకుందాం అనుకొని ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళి మాట్లాడితే ఒప్పుకున్న వాళ్ళు మళ్ళీ చెప్తాం బాబు అని చెప్పారంట. ఆ డిప్రెషన్లో ఆయన వచ్చేస్తుంటే లిఫ్ట్లో ఒక తల్లి కూతుళ్ళు కనిపించారట. ఆ పాప ఎలా చూసి నవ్విందంట. ఏంటమ్మా ఇక్కడ లిఫ్ట్లో ఉన్నామంటే, అప్పుడు మా అమ్మాయికి ఇంకా కొద్ది రోజులే ఉంటుంది, సివియర్ డిసీజ్ ఉంది అంటే, అంటే ఆవిడ బాధపడి చెప్పిందంట. ఇంటికి వెళ్ళాక ఇంకా ఇదే గుర్తొస్తుందంట. అరే ఆ అమ్మాయి సమస్యగా నాది పెద్ద సమస్య కాదు కదా, నేను ఎందుకు ఇంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏదో చేయిపోవాలి, ఏదో ఇటు వెళ్ళిపోవాలని ఎందుకు అనుకోవాలని. ఆ తర్వాత మళ్ళీ కసిగా చేశాడు. ఇంకా మరో వరుస ఈవెన్ గాయం సినిమాతో ఆర్జీవి గారు మరో కోణంలో చూపించాడు ఆయన. తర్వాత రాఘవేంద్ర గారు ఒక్కసారి అల్లరి ప్రేమికుడు అనే సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్, వెంటనే ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇక శుభలగ్నం లాంటి సినిమాలతో ఒక శోభన్ బాబు గారుని, సెకండ్ శోభన్ బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా ఆ తర్వాత ఓన్ డబ్బింగ్, టాలెంట్, మరి ఇంకా లెజెండ్తో తిరిగి చూసుకోకర్లే, ఆయన లేని సినిమా అంటూ లేదు. సో అటువంటి బాబు గారు కూడా ఇట్లాంటివి ఎదురైనప్పుడు వాళ్ళ బిడ్డకి సంబంధించిన సామాజిక వర్గం సంబంధించి ఎవరైతే పెద్దలు ఈయనకి వార్న్ చేశారో, ఇప్పుడు కాలేజ్ ప్రిన్సిపాల్ వార్న్ చేశారంటారు కదా. చదువుకునే దగ్గర కూడా ఈ క్యాస్టిజం ఉంది అనేది మాత్రం చాలా బాధాకరం అండి. అది బట్ మన దగ్గర అంటే
మా నేను దగ్గరకు వచ్చేసరికి ఎస్పెషల్లీ లేదండి. కృష్ణా జిల్లాలో కొన్ని కాలేజీలో చూశాను నేను. చూసారా మీరు? చూశాను. దేవుడి దయ వల్ల తర్వాత మాకైతే అది ఒంగోలులో కాలేజీలో చూశాను. పేరు చెప్పలేనండి నేను. ఓకే. ఈవెన్ నేను ఆ ఒంగోలు కాలేజీ వాళ్ళు మా వైజాగ్లో కాలేజీ పెట్టినప్పుడు కూడా నేను అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి ట్యూటర్గా జాయిన్ అయిన సందర్భంలో కూడా నేను స్పష్టంగా చూశాను ఆ క్యాస్టిజం స్కూళ్ళల్లో, కాలేజీలో కాలేజెస్లో, అదే ఇంటర్మీడియట్ విద్యా సంస్థల్లో. ఒకసారి ఒక అమ్మాయి ఇట్లాగే స్టడీ అవర్ దగ్గర ఉంటే వాళ్ళు మాట్లాడుతూ ఆ అమ్మాయి సార్ ఏదో మాట కలుపుతుంటే ఏదో మాటల మీద నేను ఒక పలానా కూల్ డ్రింక్ కూడా చెప్పను మళ్ళీ ఎవరైనా తెలుస్తుంది. నేను కూల్ డ్రింక్ తాగను సార్ అంది. ఎందుకంటే ఆ కూల్ డ్రింక్ పలానా హీరో చేశాడు సార్, ఆ హీరో మా క్యాస్ట్ కాదు సార్, అందుకే నేను చూడను సార్. ఇలా కూడా నాకు ఫస్ట్ అప్పుడు నాకు ఇంకా క్యాస్ట్ వీటి గురించి తెలియదు, నేను ఎవరికి అడిగేవాడిని కాదు, నన్ను ఎవరు ఎప్పుడు అడగలేదు కాబట్టి వా ఇలా కూడా అంటే ఈ పేరెంట్స్కి అసలు రెండు నమస్కారాలు అంటే అలా తయారు చేశారు ఆ అమ్మాయిని. సో అట్లా ఉంటుందా అని అప్పుడు తెలుసుకున్న తర్వాత అది ఒంగోలులో కూడా చూసా వాళ్ళ మాతృక కాలేజీకి వెళ్ళి. సో అట్లాంటి పరిస్థితుల్లో జగత్ బాబు గారు కూడా ఈ అమ్మాయి విషయంలో అయిన తర్వాత వాళ్ళ అబ్బాయిని ఇంకెక్కడ చదివించడం మానేశాడంట. ఇక్కడ కూడా చదివిస్తే ఎలాగుంటే నువ్వు రేంజ్ రోవర్లో వచ్చావా, నేను వాల్వోలో వచ్చాను, నేను బిఎండబ్ల్యూలో వచ్చాను, ఇట్లా మాట్లాడుకుంటారట స్టూడెంట్స్. ఎయిత్ క్లాస్ 9th క్లాస్ వాళ్ళకి అవి అవసరమా? అంటే రేంజ్ స్టేటస్ ఏంటి, చదువు ఎన్ని కార్డులు ఉన్నాయి ఇవి మాట్లాడుకుంటారంట. సో ఇది కాదు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ అబ్బాయిని పూణే దగ్గర ఎక్కడో ఒక రెసిడెంట్ స్కూల్లో చదివించాడు అని ఆయనే చెప్పాడు ఒకసారి. అంటే ఎంత ఆయన సిగ్గుపడుతూ కూడా చెప్పాడు, నేను ఆ పర్టికులర్ సామాజిక వర్గానికి చెందినవాడని కూడా నాకు చెప్పడానికి ఉండదు. అంటే ఆయన ఇప్పుడు ఇలా రిలాక్స్గా మాట్లాడుతుంటాడు, ఎవడో అనుకో నాకు సంబంధం లేదు, ఇలాగే ఉంటాడు ఆయన. అంటే అది అలా ఉండడం కూడా కష్టం, చాలా గొప్ప విషయం కదా. నాకు దీంతో వీటితో ఎంత సంబంధం లేదు, నాకంటూ ఒక కుటుంబం ఉంది, నా కుటుంబమే ముఖ్యం, వీళ్ళెవరు నా కూతురు సంతోషం ముఖ్యం కానీ వీళ్ళందరూ నన్ను వెలేస్తారు లేదంటే ఆ పర్టికులర్ సామాజిక వర్గం నన్ను వెలేస్తుంది ఆ జాతి నుంచి అంటే నేనే పట్టించుకోనండి. అంటే ఒకప్పుడు అగ్రహారాలు ఇలాగే ఉండేవండి, అది నేను అవి కూడా నేను చూశాను, నేను అనుభవంతో చూశాను నేను. బట్ అది ఏంటంటే ఆ మోసలో కొట్టుకుపోతున్నాం ఎందుకో తెలియదు. ఇప్పటికీ మీరు అబ్జర్వ్ చేయండి, ఇంత ప్రేమ వివాహాలు జరుగుతున్నా అంటే ఇన్ని జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా వసుదైవ కుటుంబం లాగా అందరూ బ్రదర్స్ సిస్టర్సేగా. ఫర్ ఎగ్జాంపుల్ మీ సామాజిక వర్గం నాకు తెలియదు, నా సామాజిక వర్గం మీకు తెలియదు, నా సామాజిక వర్గం వాడు మీ సామాజిక వర్గం పెళ్లి చేసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్ మీరు నాకు బంధువేగా, రిలేషన్స్ ఏర్పడ్డాయి కదా, అలాగెందుకు ఆలోచించరు అంటాను. మాది పెద్ద మళ్ళీ ఇక్కడ కూడా చూడండి కింద జాతుల వాళ్ళు వీళ్ళ తాలూకు అమ్మాయి పెద్ద జాతి వాడిని ప్రేమిస్తే తప్పులేదు, వాళ్ళకన్నా కింద జాతులను ప్రేమిస్తే జాతి తక్కువ పని చేసావని తిడతారు దాన్ని. మరి పెద్దోడు తప్పులేదా? పరువు హత్యలు చూస్తున్నాం కదండి, మొన్నటి వరకు కూడా పరువు హత్య జరగదే. అంటే సింపుల్ గా చెప్పాలంటే మనం దాన్ని విడదీసి మాట్లాడలేము మన జీవితాల్లోంచి, అలా అయిపోయింది. అసలు యాక్చువల్లీ ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు టాపిక్ అలా మాట్లాడితే. ఇప్పుడు రాజకీయాల్లోనూ ఇంతకు ముందు అన్నట్టు సినిమాల్లోనూనే ఈ కుల వివక్ష ఇదేదో ఉంటే ఇబ్బందికరం, కానీ విద్యా సంస్థల్లో చూసామన్నారు చూడండి, అది కడు బాధాకరం భయానకం. నాకు తెలిసి ఇప్పుడు అంత లేదేమో కదండి. ఉన్నాయి బయటపడట్లేదు కానీ అంటే ఇప్పటికీ ఉందంటారా? ఉన్నాయి. అంటే ఫీజు కట్టగలిగితే చాలు అన్న ఫీలింగ్ ఉందేమో నేను. అంటే మేబీ బిజినెస్ పోతుందని బయటపడట్లేదు కానీ అంటే ఇప్పుడు తేజ గారు ఒక సందర్భంలో అన్నారు, డిస్కౌంట్లు ఎక్కువ ఇస్తారేమో. డైరెక్టర్ తేజ గారు నిజంగా క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నాడు, నీ క్యాస్ట్ వాడి దగ్గరే చదువుకో, నీ క్యాస్ట్ పండించిన రైతు పంటే తిను, నీకు జబ్బు చేస్తే నీ క్యాస్ట్ వాడితోనే వైద్యం చేయించుకో, అప్పుడు నువ్వు తోపంటే ఒప్పుకో అంతే కదా. చూడాలండి. థ్యాంక్ యూ.